నేలలో కన్నిటిలో ఎల్లలో కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం హల్లెలూయా. దేవుని యొక్క గ్రంథములో నుండి ఒక్క మాట నుండి మనందరము కలిసి నేటి ధ్యానము కొరకై కొన్ని విషయాలను మనం నేర్చుకుందాము. పోయిన 4 వారాలుగా ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ముగించేసాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? 1 చీమలు, 2 కుందేళ్ళు, 3 మిడతలు, 4 బల్లులు. అవి మిక్కిలి భూమి మీద చిన్న జీవులు, అయినా కానీ చాలా జ్ఞానము కలిగినటువంటి జీవులు. యోబు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు, అయినను వాటిని విచారించము, అవి నీకు బోధించును. నీకు వారంతో ఆ అంశాన్ని మనం ముగించుకున్నాము. గ్రంథములో నుండి నేటి ధ్యానము కొరకై క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు కొన్ని జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. క్రైస్తవుడికి కలిగి ఉండవలసిన ముఖ్యమైన కొన్ని లక్షణాలు. క్రైస్తవుడికి ఏ లక్షణాలు ఉండాలి, వీడు క్రైస్తవులు అని చెప్పి ఎలా తెలుసుకోవాలి అని గనక ఆలోచన చేస్తే, మన సంఖ్యలో బైబిల్ ఉంటేనే వీడు క్రైస్తవుడు అన్నట్టుగా కాకుండా, ప్రియులారా వీరు నుదుటి మీద తిలకముంటే వీళ్ళు హిందువులు అన్నట్టుగా కాకుండా, వీరు తల మీద టోపీ ఉంటే వీరు ముస్లిమ్స్ అన్నట్టుగా కాకుండా, ప్రియులారా క్రైస్తవ్యము అనేది ఒక మతము కాదు. ఆమేన్. క్రైస్తవ్యము అనేది ఒక మతము కాదు. క్రైస్తవ్యం అనేది జీవన విధానం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రైస్తవ్యం ఏంటమ్మా? జీవన విధానం. ఒక వ్యక్తి క్రైస్తవునిగా జీవిస్తూ ఉన్నప్పుడు అతని జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అని అంటే, 1 ప్రేమ, దయ, క్షమ, కనికరము, దాతృత్వము అనేది కలిగి ఉండాలి అనేది బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక క్రైస్తవునిగా మనం జీవిస్తూ ఉన్నాము. ఇది మతము కాదు, జాగ్రత్త. ఇది మతము కాదు, ఒక మార్గములో మనం ఉన్నాం. ఏ మార్గము అని గనక ఆలోచన చేస్తే, నేను నమ్మినటువంటి సిద్ధాంతం లేక మీరు నమ్మిన సిద్ధాంతం ఏంటి అని అంటే, ఈ మార్గములో ప్రయాణం చేస్తే నేను నిత్యత్వంలోనికి వెళతాను. అంతే కదండి. ఈ మార్గములో పాపము లేదు, ఈ మార్గములో అసూయ లేదు, ఈ మార్గములో కక్షలు లేవు అని నేను నమ్మాను, మీరు నమ్మారు. అందుకే మనందరము కూడా ఈ మార్గములో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము. కాబట్టి క్రైస్తవుడు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ప్రియులారా, క్రైస్తవ్యంలో ఉండవలసినటువంటి లేక క్రైస్తవుడిలో ఉండవలసినటువంటి లక్షణాలు. ఈ లక్షణాలను బైబిల్ పండితులు ఏమన్నారు అని అంటే, విశ్వాసికి పునాది అన్నారు. ఏమన్నారమ్మా? ఈ లక్షణాలు, ఒక ఇల్లు కట్టాలి అని అంటే దానికి పిల్లర్స్ ఎలాగో మూలమో, విశ్వాసికి లక్షణాలు అంత మూలం. దేవునికి మహిమ కలుగును గాక. బిల్డింగ్ నిలబడడానికి ఆ యొక్క పిల్లర్స్ ఎంత ప్రాముఖ్యమో, ఈ లక్షణాలు కూడా విశ్వాసికి అంత ప్రాముఖ్యము. ఈ లక్షణాలు గనక నీలో ఉంటే నీ పునాది బాగున్నట్టు. ఈ లక్షణాలు గనక నీలో లేకపోతే
ఏ గాలికి ఆగుడుగొగ్గే రకము అని చెప్పి లోకం మనల్కి ముద్ర వేస్తూ ఉంటుంది. మనకి తెలీదు మనం వెళ్తూ ఉంటే మన వెనకాల మనకు ముద్ర వేస్తూ ఉంటారు కదమ్మా. మనకు తెలియదు ఈ విషయాలు, కానీ మనం వెళ్ళిపోతూ ఉంటే మన వెనకాల ముద్ర వేస్తూ ఉంటారు. ఏమని ముద్ర వేస్తారు? అయ్య బాబోయ్, ఆదివారం వచ్చినప్పటికమ్మా ఎంత పరిశుద్ధురాలైపోతుందో, అమ్మా ఎంత పరిశుద్ధురాలైపోతుందో, బైబిల్ సంకలో పెట్టుకుని అబ్బో దాని బట్టలు చూసావా, దాని వస్త్రధారణ చూసావా ఎలాగుందో అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో ఇంకొక మాట కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మనము ఉచ్చరించే మాటలు, మనము పలికే మన సంభాషణ, మన జీవిత విధానాన్ని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే నీకు నాకు తెలియదు కాబట్టి ఆ విషయాలు మనకేం కాదు, కానీ మనలను బట్టి దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది. వింటున్నారా? మనలను బట్టి దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది. ఎందుకు అవమానపరచబడుతుంది అని అంటే మనకు తెలియకుండానే దేవభక్తులము అని చెప్పి మన గురించి వారు చెప్పుకుంటే మాటలు దేవుడికి ఆయాసం కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి క్రైస్తవుడిగా ఉండవలసినటువంటి కొన్ని పునాదులు, కొన్ని పిల్లర్స్ నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మనందరం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి మాట కార్నర్ స్టోన్ అన్నారు. దీన్ని ఏ స్టోన్ అమ్మా అంటే ఒక భవనానికి శంకుస్థాపన చేసేటప్పుడు ఏదో 4 మూలని చేస్తామమ్మా, చెయ్యం. ఏదో ఒక మూలని మనం ఎన్నుకుంటాం, ఏదో ఒక మూలను మనం ఎన్నుకొని ఆ మూలను చేస్తాం. అంటే అది ప్రధానమైనటువంటిది అన్న సంగతి ప్రియులారా మనకి ఎరిగినటువంటి వారమే. కాబట్టి అలాంటి కార్నర్ స్టోన్లో మొదటి మాట ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, విశ్వాసికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యములో ఎదగాలి. ఏం చేయాలమ్మ? విశ్వాసి ఎదగాలి, ప్రతిదినము ఎదగాలి. ఎలా ఎదగాలి? వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరివర్తనలో ఎదగాలి. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో పరిచర్యలో ఎదగాలి. దేవునికి స్తోత్ర. ఎదగడము అని అంటే ఏదో హైట్ ఎదగడం కాదు, నాకులాగా అడ్డంగా ఎదగడం కాదు. ఏనండి బిడ్డలారా, ఎదగడము అని అంటే ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పేతురులాగా అంటాడు. అపోస్తులుడైనటువంటి పేతురు మొదటి పత్రికలో 2 అధ్యాయము 3వ వచనాన్ని చదివితే ఇలా వ్రాయబడి ఉంది. అమ్మా 2 అధ్యాయం 3వ వచనమేనమ్మా. మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట చూడండి బిడ్డలారా. ఏ విషయంలో ఎదగాలి? రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి అని అంటే ఆ పాలను అపేక్షించాలి. ఏ పాలు? వాక్యం అనే పాలు, ప్రార్థన అనే పాలు, భక్తి అనే పాలు, పరివర్తన అనే పాలు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఒక విశ్వాసి నిత్యము కూడా ఎలాగ ఉండాలి అని అంటే నేర్చుకునేవాడిగా ఉండాలి. నాకంతా తెలుసు అనుకుంటే నువ్వు ఎదగలేవు. నాకంతా తెలుసు అనుకుంటే నువ్వు ఎదగలేవు. నువ్వు ఎదగాలి అని అంటే ఆ పాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఏం చెయ్యాలో తెలుసా? దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, కపటాన్ని విడిచిపెట్టాలి, వేషధారను విడిచిపెట్టాలి, అసూయను విడిచిపెట్టాలి, దోషాన్ని విడిచిపెట్టి కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారు. అంటే ఆత్మలో రక్షణ పొందినటువంటి ప్రారంభములో
రక్షణ పొందిన ప్రారంభంలో విశ్వాసులు ఎలాగుంటారు అని అంటే ఆదివారం మైక వేయగానే ముందొచ్చేది వాళ్ళే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాస్టర్ గారు ప్రార్థన చేయగానే పాట పాడేది వారే. వాక్యం ఎవరు చదువుతారంటే చదివేది వారే. ప్రార్థన ఎవరు చేస్తారంటే చేసేది వారే. పరిచర్య ఎవరు చేస్తారు? చేసేది వారే. ఇది ప్రారంభం. రాను 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 చల్లారిపోతూ ఉంటారు. అందుకే ఎఫెసు సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో 1 అధ్యాయం 2 అధ్యాయం 3 అధ్యాయములు 7 సంఘాలను గురించి మాట్లాడాడు. 7 సంఘాలను గురించి మాట్లాడుతూ మొదటి సంఘం ఎఫెసు సంఘంతో అంటాడు, మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు కాబట్టి. ఉంటున్నారా? మొదటి ప్రేమను విడిచిపెట్టావు కాబట్టి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. అంటే నువ్వేం చేస్తా ఉన్నావు? నేర్చుకునే తత్వంలో లేవు, నేర్చుకోవట్లేదు. నువ్వు ఎదగాలి అంటే నేర్చుకోవాలి, ఎదిగే వాడువుగా ఉండాలంటే నేర్చుకునే వాడువుగా ఉండాలి. అందుకే ఓ మాట చెప్పమంటారా? ఉద్యోగాలు చేసే చాలామంది కూడా అక్కడితో సంతృప్తి చెందరు. వాళ్ళు ఇంకా చదువుకుంటూ ఉంటారు. ఏ వృత్తులైనా టీచర్ చేసేవారు టీచర్ చేస్తూ చదువుకుంటారు. మరి కొంతమంది లాంగ్ లీవ్ పెట్టి చదువుకుంటూ ఉంటారు. డాక్టర్ చేసేవారు చదువుకుంటూ ఉంటారు. కొంతమంది లాంగ్ లీవ్ పెట్టి కూడా చదువుకుంటూ ఉంటారు కదమ్మా. చాలామంది ఉద్యోగాలు చేసేవారు ఎందుకు అని అంటే ప్రమోషన్ కోసం అండి, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనుకున్నటువంటి వారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేను గనక సిద్ధపాటు కాకపోతే, చదువుకోకపోతే ఇక్కడే ఉండిపోతాను. నేను ఇంకా నేర్చుకోగలిగితే నేను ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళగలుగుతాను అనే ఆలోచన వారికి ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, విశ్వాసులైనటువంటి వారు వర్ధిల్లాలి అనంటే, విశ్వాసులైనటువంటి వారు దీవించబడాలి అనంటే ఆ పాలను ఆపేక్షించాలి. అంటే మన బిడ్డలకి ఒక తల్లి తన చిన్న బిడ్డలకి ప్రతిరోజు పాలు పట్టిస్తూ ఉంటుంది కదమ్మా. ప్రతిరోజు పాలు పట్టిస్తూ ఉంటుంది. ఎందుకమ్మా పాలు అంటే దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయండి, అది బిడ్డలకి ఆరోగ్యం అండి అంటాదు తల్లి. అంతే కదమ్మా. వినండి బిడ్డలారా, అయితే క్రైస్తవ విశ్వాసులకి ఏది ఆరోగ్యము అని అంటే వాక్యమనే పాలు ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ విశ్వాసులకి ఏది ఆరోగ్యము అని అంటే వాక్యమనే ఆహారం ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే వాక్యమనే పాలను త్రాగుతూ ఉండాలి. అది ప్రార్థన ద్వారా కావచ్చు, పరిచర్య ద్వారా కావచ్చు, ప్రియులారా విజ్ఞాపన ద్వారా కావచ్చు. అంత మాత్రమే కాదు, విశ్వాసులు ఇంకా స్థిరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే సంఘం ఏం చెయ్యాలి అని అంటే మోకరించి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అంటే దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్త కోటికి రాస్తూ పేతురు మహాశయుడు ఏమన్నాడు అని అంటే, మీరు ఎదుగు నిమిత్తము, విశ్వాసములో బలపడు నిమిత్తము. ఎందుకో తెలుసా? పరలోకం కూడా కేటగిరీలు ఉంటుంది. కొన్ని దిక్కుల్లో టికెట్లు రేట్లు ఉంటాయి కదా. బాల్కనీకి ఇంత, మొదటి కుర్చీకి ఇంత, రెండో కుర్చీకి ఇంత, నాలుగో కుర్చీకి ఇంత, నేలకింత అని ఉంటాయి కదా. ప్రియులారా, మా ఇంటి దగ్గర సినిమా హాల్ ఉండేది, గోనుగుడ్ల సినిమా హాల్ అనేవారు దాన్ని. అంటే కేవలం గోర్లు మాత్రమే ఉంటాయన్నమాట. టికెట్లు అమ్ముకున్నంత సేపు ఆ గోన్లు వేసేసి ఉండేస్తాడు. టికెట్లు అన్నీ అమ్మేసుకున్న తర్వాత గోన్లు పైకి ఎత్తేస్తాడు. ఊరి మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు టికెట్ తీసుకున్నవాడు అంటాడు, నేను అనవసరంగా రూపాయి టికెట్ తీసుకున్నాను, పావులైట్ టికెట్ తీసుకున్నాను అంట. అంటే కేటగిరీలు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే పరలోకం కూడా ఎలాగుంటుంది అని అంటే నీ విశ్వాసములో నీకున్నటువంటి స్థాయిని బట్టి, విశ్వాసములో నీకున్నటువంటి స్థాయిని బట్టి పరలోకంలో నీ స్థాయి ఉంటుంది. అందరికీ ఒకటే స్థాయి అనుకోకుండా పరలోకం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, మొదటి పునరుద్ధానములో పాలు పొందగలవారు అది. అంటే అంతా ఒకటే కాదు, పరలోకం వెళ్ళిపోతే పరలోకం అంతా ఒకటే అనుకోకండి. పరలోకంలో స్థాయిలు ఉన్నాయి. నీ ప్రార్థనను బట్టి ఒక స్థాయి, నీ పరిచర్యను బట్టి నీకు ఇచ్చే స్థాయి, నీవిచ్చే
ప్రతి కార్యాలను బట్టి ఒక్కొక్క స్థాయిని పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించాడు. కాబట్టి సంఘం ఎలాగుండాలంటే ఎదగాలి. ఎలాగెదగాలి? విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ఇక ఎప్పుడు చూసినా ప్రియులారా అదే మాదిరి కాకుండా దినదినము కూడా నూతన పరచబడాలి. నీ ప్రక్కవారికి నీలో నూతనత్వం కనబడాలి. నీ ప్రక్కవారికి నీలో నూతనత్వం కనబడాలి. నీ ముఖము చూడగానే దేవుని యొక్క వాక్యము కనబడాలి. నీ ముఖము చూడగానే దేవుని యొక్క ప్రకాశం నీలో కనబడాలి. లోకస్తులకు ఉన్నట్టుగా ఉసూరుమంటూ కాదు, దేవుని వాక్యమును బట్టి ఉల్లాసించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి సంతోషించేవారుగా ఉండాలి. అందుకే 100వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, మందిరానికి ఎలా రావాలి అని అంటే ఉత్సాహగానము చేయుచు కీర్తనలు పాడుచు ఉసూరు మాదేవంట కదట. ఎలా రావాలమ్మా? ఉత్సాహంగా రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉల్లాసంగా రావాలి. ప్రియులారా, ఎఫెసీ పత్రికలో అపోస్తులను పౌలు ఏమంటున్నాడు అని కనుక చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము అపోస్తులుడైనటువంటి పౌలు ఎలాగంటా ఉన్నాడు. 13వ వచనం నుండి చూస్తే, అమ్మా చూడండి పరిశుద్ధులంటే ఎవరు? ఆల్రెడీ విశ్వాసము నుండి బలపరచబడిన వారు, విశ్వాసము నుండి శిష్యులుగా చేర్చబడిన వారు, శిష్యత్వములో నుండి ప్రియులారా దేవునికి మరి దగ్గరగా ఉన్నటువంటి వారు. వీరిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటా ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించెను. అంటే మనం ఎలాగెదగాలి అని కనుక ఆలోచన చేసినట్లయితే, వింటున్నారా, పరిచర్య చేసే విషయంలో ఎదగాలి. అంటే కొందరిని దేవుడు ఎలాగ ఏర్పాటు చేశాడు? పరిచర్య చేయడానికి. అందరూ అన్ని పనులు చేయలేరు అమ్మా, అందరూ అన్ని పనులు చేయలేరు. ఇందులో కొంతమంది బిడ్డలు పాటలు పాడగలరు, కొంతమంది వాయిద్యాలు వాయించగలరు, కొంతమంది ప్రియులారా చప్పట్లు కొట్టగలరు, కొంతమంది ప్రవచనాలు చెప్పగలరు, కొంతమంది ప్రార్థనలు చేయగలరు. అందరూ అన్నీ చేయలేరు. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వలేదు, కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు కదమ్మా. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు? మరోసారి చెప్తా ఉన్నాను, కొందరిని పరిచర్య ధర్మము జరిగించడానికి. పరిచర్య ధర్మం. కొన్ని సంవత్సరాలుగా ఈ మందిరంలో ప్రతి శనివారం రాత్రి ఈ మందిరాన్ని తుడిచి కుర్చీలు వేయడానికి నారిమణి గారు ఈ మందిరం కట్టక ముందు నుంచి కూడా వారు పరిచర్య చేస్తూ ఉండేవారు. ఈ లోగడ చిన్నారి కూడా నారిమణి గారికి యాడ్ అయ్యింది. వాళ్ళిద్దరూ కలిసి ప్రతి వారము కూడా పరిచర్య ధర్మం జరిగిస్తూ ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వారు తుడుస్తున్నారు, కడుగుతున్నారని కాదు, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. అలసిపోకూడదు. ఇది దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత, దేవుడు మాకు ఇచ్చిన పని. ఈ పని ధర్మం మేము చెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకేమంటున్నాడు? కొందరిని పరిచర్య ధర్మం జరగడానికి, కొందరిని అపోస్తులుగాను. అపోస్తులు అంటే పంపబడినవాడు. అపోస్తులు అంటే పంపబడినవాడు. ప్రియులారా, ఇంటింటికి కావచ్చు, ఊరూరికి కావచ్చు, దేశాలు కావచ్చు, ప్రియులారా సువార్తను మోసుకుని వెళ్ళేవారిని అపోస్తులు అన్నారు. దేవుడు కొందరిని అపోస్తులుగా చేశాడు. మనం అపోస్తులు కాలేము, ఎందుకంటే మన ఊరు దాటి మనం వెళ్ళకపోతున్నాము కాబట్టి ఆ యోగ్యత మనకి ఇవ్వలేదు. కొందరిని కొన్ని రకాలుగా దేవుడు నిర్మించాడు. మరికొందరిని ఏం చేశాడు? ప్రవక్తలనుగా నియమించాడు. ఆరాధనలో కొందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎలీషాకి ఇచ్చినటువంటి కృప, ఏలియాకి ఇచ్చినటువంటి కృప, భక్తులకి ఇచ్చినటువంటి కృప సంఘములో ప్రియులారా కొంతమంది బిడ్డలకి దేవుడిచ్చాడు. దేవుడు ప్రవక్తలుగా వారిని వాడుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కొందరు స్వార్థికులుగా, అంటే విశ్వాసులుగా ఉండకూడదు,
వాళ్ళు ఏం చేయాలి? స్వార్థికులుగా మారాలి. అంటే కొన్ని స్థలాలకు వెళ్ళాలి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళాలి, మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎక్కడికో వెళ్ళి మందిరంలో చెప్పవసరం లేదు, మీ స్నేహితులకి చెప్తే సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీ స్నేహితురాళ్ళకి ఏం చెప్పాలి? స్వార్థని చెప్పాలి. మీకు తెలిసినటువంటి వారికి యేసుని గురించి చెప్పాలి. యేసుని గురించి ఎందుకు చెప్పాలి అనంటే, యేసుని గురించి ఎందుకు చెప్పాలి అనంటే అగ్నిలో నుండి లాగడానికి. అంటే వారికి స్వార్థ చెప్పకపోతే, వారు స్వార్థ వినకపోతే వారు ఎక్కడికి వెళ్తారంటే అగ్నిలోకి వెళ్తారు. ఈ సంగతిని ప్రియులారా వారికి గుర్తు చేయాలి. మరికొందరిని ఉపదేశకులుగా, ఈ మాట చాలా ప్రియులారా ఆలోచన చేస్తూ మన సంఘంలో ఎంతమంది బిడ్డలు, వారానికి ఒక్కొక్క బిడ్డని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు ఉపదేశం చేయడానికి. బిడ్డలందరూ ఉపదేశం చేస్తూ ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా దినదినము కూడా ఎదగడం అంటే నేర్చుకోవటం. రెండోది ఆసక్తి కలిగి ఉండడం. నేర్చుకోవటం అంటే, ఎదగడం అంటే ఆసక్తి ఉండాలి. పోయిన వారం ఉన్న ఆసక్తి కంటే ఈ వారం నీ ఆసక్తి పెరగాలి. పోయిన వారం కొంచెం నేను తక్కువ మాట్లాడాను, ఈరోజు కొంచెం మాట్లాడాలి. పోయిన వారం నేను ఒక్క పాటే పాడాను, ఈ వారం నేను 2 పాటలు పాడాలి. పోయిన వారం నేను కొంచెం ప్రార్థన చేశాను, ఈ వారం నేను ఇంకా ప్రార్థన చేయాలి. పోయిన వారం నేను శనివారం మందిరానికి వెళ్ళలేకపోయాను, అనేకుల కోసం ప్రార్థన చేయలేకపోయాను, ఈ వారం నేను వెళ్ళాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి. నేను ఎలా క్షేమంగా ఉన్నానో నా దేశమంతా క్షేమంగా ఉండాలి, నా బంధువులంతా క్షేమంగా ఉండాలన్న మంట పుట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా నాకు అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. మీ యజమానులేమో విదేశాలకు వెళ్ళి నానాయాతనలో పడుతూ, అమ్మా సౌమ్య, మీ మమ్మీ తేజస్వి, భార్గవి, మీ మమ్మీ ఇక్కడ చాలామంది ఉన్నారు అండి, ఇలా విదేశాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రయాసపడుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఏమనుకోవద్దో మాట చెప్తాను, పేకదాకా తినేసరిగిదాకా కొట్టుకుంటున్నాం మంచం మీద అండి. కనీసం అరిగిదాకా ప్రార్థన చేసుకోవచ్చు కదా, మందిరానికి రావచ్చు కదా, వారానికి ఒక పర్యాయమే కదా. ఏమండి ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాం, ఇంట్లో చేస్తే విండా దేవుడు వింటాడు. కానీ పరిశుద్ధులతో కలిసి వేసే పొగ ఎలాగుంటుందో తెలుసా? ఒకసారి చూడమ్మా ప్రకటన గ్రంథంలో 14 పరిశుద్ధులతో కలిసి వేసే పొగ ఎలాగుంటుంది, ఆ దూపం ఎలాగుంటుంది, ఒంటరిగా వేసే దూపం ఎలాగుంటుంది. ఎనిమిదమ్మా, అనగా 2వ దూత ఎన్నో వచ్చినమ్మా, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరాను. ఎన్ని అధ్యాయము? 8వ అధ్యాయము 4వ వచనంలో ఏమి రాయబడి ఉందో తెలుసా? పరిశుద్ధులందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే, వింటున్నారా? ఆ ప్రార్థనా ధూపం అంట పొగ ధూపంలాగా పైకి లెగిస్తూ ఉంటే, ఆ ధూపాన్ని, ఆ ప్రార్థనా ధూపాన్ని దేవుని యొక్క సన్నిధానంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఒక దూత తన దోసుల్లో నీ విజ్ఞాపనలను పట్టుకొని దేవుని సన్నిధానానికి వెళ్తుందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఇంట్లో చేసే ప్రార్థనకి పరిశుద్ధులతో కలిసే ప్రార్థనకి ఎంత వ్యత్యాసమో చూసారా? పరిశుద్ధులతో కలిసి చేసే ప్రార్థన ఎలాగుంటుంది అని అంటే దేవుని సన్నిధికి చేరేదిగా ఉంటుంది. మరి ఒంటరిగా చేస్తే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్దా? యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో ప్రియులారా 1వ వచనం అనుకుంటాను, చూడండి, ఇలా వ్రాయబడి ఉంది. 2వ వచనమేమో, చూడండి ఎన్నో వచనం అమ్మది? 2వ వచనం బిడ్డ చదువుతుంది. మీ పాపములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చింది. వింటున్నారా బిడ్డలారా? ఒంటరిగా చేసే ప్రార్థన, మన అపరాధాలు ఒప్పుకోలేక, తప్పిదాలు ఒప్పుకోలేక, పాపాలు ఒప్పుకోలేక మన ఇష్టము చొప్పున ఉంటూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, కృప కలిగిన దేవుడు
ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మొరపెడుతున్నారు కానీ ప్రతిఫలం రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? మీ మొర దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, మీ మొర దేవుని దగ్గరికి చేరట్లేదు. కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే మీకు ఆయనకి మధ్యని ఒక అడ్డు వచ్చేసింది. ఏ అడ్డు? ప్రియులారా, ఓ రోజుని కోత అనుకుందంట ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుందంట. ఎవళమ్మా? అక్షయ్. ఎవళనుకున్నారు? కోత అనుకుందంట. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుందంట. తల్లి వింటున్నావా? ఉపవాస ప్రార్థన చేద్దామని నిర్ణయం చేసుకుందంట. రేపు పొద్దుట 6 గంటలకి నేను ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తాను అనుకుందంట. 6 గంటలకి నేను కూర్చుంటాను, ఎన్ని రోజులు చేయగలుగుతాను అన్ని రోజులు చేస్తాను అనుకుందంట. అనుకున్న తర్వాత సరే పొద్దుట 6 అయిపోతూ ఉంది, 5 అయింది, ఇంకా 1 గంటలో ఉపవాసం ప్రారంభమవుద్ది అనుకుంటుందంట. మరి నాకు ఎవరో జతలేరు కదా, నేను ఒక్కదాన్నే కదా. ఇప్పుడు నేను 3 రోజులు ఉపవాసం చేశాను అనుకో, ఉపవాసం విడిచిపెట్టేసిన తర్వాత నీరసం వచ్చేది కదా. నీరసం వచ్చేస్తే మరి ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి అక్కడి నుంచి అక్కడికి ఎగిరి నేను కొన్ని ఫలాలు పళ్ళు కోసుకోవాలంటే ఎలాగా? పడిపోతానేమో, దూకబోయి పడిపోతానేమో. దానికంటే ముందే కొన్ని ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని దగ్గరెట్టుకుని ఉపవాసం చేస్తాను. అలాగైతే ఇంకెవరి సహాయం నాకు అవసరం లేదు అనుకుందంట. సరే 6 గంటలకు ముందే ఆ చెట్టుకి వెళ్ళి కొన్ని ఫలాలు కోసి తెచ్చుకుని దగ్గర పెట్టుకుందంట. ఆ ఫలాలన్నీ కనబడతా ఉన్నాయి. 6 అయిపోయింది. ఇప్పుడు ఉపవాసం స్టార్ట్ చేసింది అనుకుంటుందంట. ప్రార్థన చేస్తుంది. మనసంతా కూడా ఆ పళ్ళు మీదే ఉన్నాయి. ఆ కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాయా లేదా కానీ. మళ్ళా ప్రార్థన చేస్తుంది, కళ్ళు తెరిచి చూస్తుంది, ఉన్నాయా లేదా. ఇదిగో ఇప్పుడు గనక నేను దీక్ష ప్రార్థనలోనికి వెళ్ళి దేవునితో లీనమైపోయి గనక నేను చూడకపోతే ఎవరన్నా వచ్చి అట్టుకుపోతారేమో. అండి, ఎవరన్నా వచ్చి అట్టుకుపోతారేమో. ఏం చేద్దాం? ఆలోచన చేస్తుందంట. తినే చేస్తే బాగుంటుంది అనుకుంటుందంట. అంటే ప్రార్థనకి కోతికి ఏమడ్డొచ్చింది? మధ్యని పళ్ళు పలహారాలు అడ్డొచ్చినాయి. దేవునికి మనకి ఏమడ్డొచ్చినాయి అంట? మన అపరాధాలు, మన దోషాలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తుంది, ఎదగాలి. అన్ని విషయాల్లో మనం ఎదగాలి. మాట తీరులో మార్పు రావాలి, వాక్యములో మార్పు రావాలి, ప్రార్థనలో మార్పు రావాలి. ఇక ఎప్పుడూ అదే ప్రార్థన కాదు ప్రియులారా. ప్రార్థన ఎలాగుండాలి అని అంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో. అంటే సమూయేలు మొదటి గ్రంథములు అన్నా చేసింది కదండి. సమూయేలు మొదటి గ్రంథములు అన్నా చేసింది. ప్రియులారా, మన భాష అందంగా ఉండాలి, అది కాదు. మన భాష స్టైల్గా ఉండాలి, అది కాదు. నీ అంతరంగంలో నీ మనసు ఎలాగుండాలో తెలుసా? నీ మనసు మూల్గులతో నిండిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలమ్మా? నీ మనసు మూలుగులతో నిండిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వాక్యం నీతో మాట్లాడాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దైవ దర్శనాలు నీకు కలగాలి. మరి వాక్యం మాట్లాడుతుందా నీతో? మాట్లాడతలేదు అని అంటే మనం లీనం కాలేకపోతూ ఉన్నాము. దేవునితో మమేకం కాలేకపోతూ ఉన్నాము, ఎదగలేకపోతూ ఉన్నాము. ఎదగాలి అన్ని విషయాల్లో. యోహాను పత్రికలో అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో, ఒక్క విషయం కాదు, ప్రార్థనలో ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి, బోధలో ఎదగాలి. ఆఖరికి ఇంకో మాట చెప్పమంటారా? ఏమనుకోవద్దు, నీవిచ్చే కానుకల విషయంలో కూడా నీ మనసు ఎదగాలి. ఆమేన్. ప్రియులారా, ఇవాళ 2025 సంవత్సరం. 2025 సంవత్సరానికి ఒక్క 10 సంవత్సరాలు నేను వెనక్కి వెళ్తాను. అంటే 2015 సంవత్సరం అనుకుందాం ఉదాహరణకి. 2015 సంవత్సరంలో ఏ 10 రూపాయలు వేసావో ఈ రోజుకి అదే 10 రూపాయలు. దేవుడు ఇదేనా నీకు ఇచ్చిన కృప? దేవుడు నీ బ్రతుకును మార్చలేదా? దేవుడు నీ స్థితిని మార్చలేదా? ఒకప్పుడు మన బ్రతుకేంటి, ఈరోజు మన బ్రతుకేంటి? ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఈరోజు మన స్థితి ఏంటి? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎదగాలి. దేవుని పరిచర్యను ప్రోత్సహించే విషయంలో ఎదగాలి, పరిచర్య చేసే విషయంలో ఎదగాలి. ఇలాంటి మాటలు చెప్తే, ఆశీర్వాదకరమైన మాటలు చెప్తే ప్రియులార సంఘం మరోలాగా భావిస్తూ ఉంటుంది. కానీ
ప్రియులారా, సంఘానికి ఈ విషయం తెలియాలి. నాకు రిఫరెన్స్ జ్ఞాపకం లేదు, అవకాశం ఉంటే చెప్పండి. దినవృత్తాంతముల 2వ గ్రంథములో అనుకుంటాను. సంఘం ఏమంటుంది అని అంటే, మేము ఎప్పటి నుంచి దీవించబడ్డాము అని అంటే, మాకు ముందు ఈ స్థితి లేదు, మా స్థితి ఎప్పుడు మారింది అని అంటే, ఓ మాట చెప్తాం వినండి అని చెప్పి ఇలా చెప్తా ఉన్నారు సంఘం. ఎక్కడమ్మది? 31వ అధ్యాయమా? రైట్. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయము ఎన్నో వచనం అమ్మా? 10వ వచనం. సంఘం చెప్తుంది, సేవకుడు కాదు. వినండి. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి, వినాలి వినాలి వినాలి, సంఘము యెహోవా మందిరములోనికి కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుతుంది. అంటే ముందు లేదా సమృద్ధి? తమ్ముడు, ముందు లేదా సమృద్ధి? లేదు. ప్రియులారా, సంఘం చెప్తా ఉంది. అయ్యా, సేవకుడు చెబుతూ ఉంటే ఈయన ఇలాగే చెప్తాడని మేము అనుకున్నాము, ఇలాగే చెప్తాడు అనుకున్నాము. కానీ మాకు అర్థమైంది ఏంటి అని అంటే, మాకు అర్థమైంది ఏమిటి అని అంటే, ఎప్పుడైతే పరిచర్య ధర్మములో ఎదగడం ప్రారంభించామో, పరిచర్యను ప్రోత్సహించడం ప్రారంభించామో, దేవుని యొక్క మందిరములోనికి ఆహారం ఉండునట్లుగా మా చేతులు చాపడం మొదలు పెట్టాము, ఇప్పుడు మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాం. ముందు లేదా? లేదు. ముందు సమృద్ధి లేదు, చాలని భోజనం, చాలని పరిస్థితులు. ఎప్పుడైతే పరిచర్యకు ఊతమివ్వడం ప్రారంభించాము, దేవుని మందిరములోనికి అర్పణలు తీసుకుని రావడం మొదలు పెట్టాము. ముందు అనుకున్నాము ఈ సోలడ బియ్యం తీసుకెళ్లే బదులు మనకి ఇంకో పూట వస్తాయి కదా అనుకున్నాము, ఈ 100 రూపాయలు ఇస్తే ఈ ఆదివారం కూర వస్తుంది కదా అనుకున్నాము. కానీ ఇప్పుడు మేము దేవునికి ఇచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అని గనక ఆలోచన చేస్తే, ఇదివరకు చాలిన ఆహారంతో బ్రతికాము, కానీ ఇప్పుడు మేము కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? చెప్పమ్మా. సమృద్ధి. ఆమేన్. సమృద్ధిగా భోజనము చేస్తున్నాను, మాకింకా చాలా మిగులుతూ ఉన్నది. ప్రియులారా, మరి ముందెందుకు లేదు ఈ పరిస్థితి? లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. కార్నర్ స్టోన్ అంటారు దీన్ని. ఎదగాలి, ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి, ఒక్క విషయం కాదు, అన్ని విషయాలలో ఎదగాలి. ప్రియులారా, పరిచర్యలో ఎదగాలి, పరిచర్య చేయటంలో ఎదగాలి, పరిచర్య చేయటానికి ఎదగాలి, పరిచర్య చేయించడానికి ఎదగాలి. అంత మాత్రమే కాదు, పరిచర్య ధర్మం జరగడానికి మనకు అన్ని తలాంతులు దేవుడు ఇవ్వలేనప్పుడు పరిచర్య చేసేవారికి మన వంతు ప్రోత్సాహం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మన వంతు ప్రోత్సాహం మనం ఇవ్వాలి. దేవుడు నిన్ను ప్రేమించి నీ చేతులను దినదినము నిన్ను బలపరుస్తూ దీవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు 10 రూపాయలే తెచ్చుకున్నావు, ఈరోజు 100 రూపాయలు తెచ్చుకుంటున్నావే. ఒకప్పుడు 100 రూపాయలే తెచ్చుకుంటున్నావు, ఇవాళ 1000 రూపాయలు తెచ్చుకుంటున్నావే. ప్రియులారా, మరి నీలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో కనబడేసరికి, చేతులు చాపవలసి వచ్చినప్పుడు, దేవునికి ఇవ్వవలసి వచ్చినప్పుడు, దేవుని పరిచర్య చేయవలసి వచ్చినప్పుడు, ప్రియులారా, ఎందుకు చేతులు చాపలేకపోతూ ఉన్నాం? అందుకే కృపగలిగిన దేవుడు ప్రియులారా మనకి ఆకాశాన్ని ఎప్పలేకపోతూ ఉన్నాడు. మలాకీ గ్రంథములో వ్రాయబడి ఉంది, మీరు నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా దీన్ని తీసుకురండి, పట్టుకొచ్చి నన్ను శోధించండి, మీరు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మీరు గుప్పిట్లు విప్పితే నేను ఆకాశాన్ని ఇప్పుతానన్నాడు. దేవునికి స్తోత్ర. ఇచ్చి శోధించండి ఆయన్ని. ప్రియులారా, మనం దీవించబడ్డానికి చెబుతా ఉన్నాను, మనం ఆశీర్వదించబడడానికి చెబుతా ఉన్నాను, మనం కృప పొందడానికి చెబుతా ఉన్నాను. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం చేసిన దానికి రెట్టింపు ఇచ్చే దేవుడు, మనం చేసిన దానికి ప్రియులారా రెట్టింపు ఇచ్చే దేవుడు. కాబట్టి మన జీవితాలు ఎలాగుండాలంటే ఎప్పటికప్పుడు ప్రియులారా నూతన పరచబడుతూ ఉండాలి. నూతన పరచబడ్డం అంటే నూతన పాటలు నేర్చుకోవటమే కాదు,
నూతన పరచబడ్డం అంటే నూతన బట్టలు వేసుకోవడమే కాదు, మన అంతరంగము నూతన పరచబడాలి. ఆమేన్. అంతరంగము నూతన పరచబడాలి. నేను ముగిస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. వచ్చే వారం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ వారం మీరు ఉన్నటువంటి స్థితి మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వచ్చే వారం నాటికి మీకున్నటువంటి స్థితి, భౌతికంగా నేను మాట్లాడట్లేదు, ఫైనాన్షియల్గా నేను మాట్లాడట్లేదు, ఆర్థికంగా నేను మాట్లాడట్లేదు, ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు నువ్వు చేసుకున్నటువంటి భక్తి ప్రియులారా నీకు ధైర్యము పుట్టించాలి. యోబు భక్తుడు అంటాడు కదా, నువ్వు చేసే భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నీ శ్రమలో ధైర్యం పుట్టించాలి, నీ బాధల్లో ధైర్యము పుట్టించాలి, నీ వేదనలో నీకు తోడుండాలి. ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి, ధ్యానం చేసేవారుగా ఉండాలి. ఓ రోజుని స్వామికుమార్ గారికి బాగా తెలుసు, మైలాబత్తుల ప్రభుదాస్ గారని సామర్లకోట నుంచి వస్తూ ఉండేవారు. సరళకుమార్ గారు మీకు కూడా తెలిసేమో. ఒకరోజు నన్ను అడిగారు, రే మలాకి నువ్వు బైబిల్ చదువుతున్నావా రోజు అన్నాడు. చదువుతున్నానండి అన్న. ఎంత చదువుతున్నావు అన్న. గొప్ప వస్తుందని చెప్పి 5 అధ్యాయాలు చదువుతున్నాను అన్నాడు. అండి 5 అధ్యాయాలు చదువుతున్నాను రోజుకి అన్నాను. ఆయన అన్నాడు, నన్ను అడుగు అన్నాడు. మిమ్మల్ని ఏం అడుగుతామండి అన్నాను. అడుగు అన్నాడు. మీరెన్ని చదువుతారండి అన్నాను. ఆయన అన్నాడు, రోజుకి నేను 1 వచనాన్ని చదువుతాను అన్నాడు. ఏంటమ్మా? 1 వచనం చదువుతాను అన్నాడు. సరే మరో మాట చెప్పనా అన్నాడు. ఏంటి? 5 అధ్యాయాలు నీకు ఎంత టైం పడుతుంది అన్నాడు. అరగంట సరిపోతుందండి అన్నాను. ఆయన అన్నాడు, 1 వచనానికి నాకు కొన్ని నెలల పడుతుంది అన్నాడు. 1 వచనానికి కొన్ని నెలల పడుతుంది. ఏంటి తేడా అని అడిగాను. మీరు చదువుతారు, నేను ధ్యానం చేస్తాను. అంటున్నారు, మీరు చదువుతారు, నేను ధ్యానం చేస్తాను. మీరు చదువుతారు కాబట్టి ఏం చదివారో మీకు జ్ఞాపకం ఉండదు. నేను ధ్యానం చేస్తాను కాబట్టి ఫుల్ స్టాప్ తర్వాత కామ కూడా నాకు జ్ఞాపకం ఉంటుంది అన్నాడు. వింటున్నారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన పరచబడాలి, ఆత్మలో నూతన పరచబడాలి, ప్రభు యొక్క పరిచర్యలో నూతన పరచబడాలి. అపోస్తలుడు పేతురు అంటాడు, వాక్యమనే పాలను ఎప్పటికప్పుడు ఆపేక్షిస్తూ ఉండాలి. కృపగలిగిన దేవుడు అట్టి కృప సంఘానికి దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి నీ వందనాలు. వెత్తబడిన వాక్యాన్ని ప్రభువా బిడ్డలకి దీవెనకరంగా చేయండి, సంఘానికి ఆశీర్వాదకరంగా గ్రహించి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ